రాష్ట్రం నెత్తిన భస్మాసుర హస్తం అంటూ ఈరోజు ప్రజాశక్తిలో రాసిన ఒక ఫ్రంట్ పేజ్ బ్యానర్ వార్త ఏదైతే ఉందో చాలా ఆందోళనకరమైనటువంటి వార్త. అది అందరూ సీరియస్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన వార్త. వాళ్ళు రాసింది ఏంటి? రాష్ట్రం నెత్తిన భస్మాసుర హస్తం, అనకాపల్లిలో అణుకుంపట్లు రాజేస్తున్న కేంద్రం, అమెరికన్ కార్పొరేట్ కంపెనీలకు పనంగా దేశ భద్రత, ఫుకుషిమా పునరావృతమైతే తీర ప్రాంతం మొత్తం వల్లకాడే, మేధావులు అణుశాస్త్రవేత్తల ఆందోళన, గాలి సౌర విద్యుత్ ప్రత్యామ్నాయాలున్న ప్రజల జీవితాలతో డబుల్ ఇంజన్ సర్కార్ చలగాటం, అనకాపల్లి జిల్లాలో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును అనుమతించొద్దంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ, అమెరికా మెప్పు కోసం విదేశీ కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం భారతావని భద్రతకు ఆయువు పట్టు లాంటి తీర ప్రాంతం మొత్తాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ పనంగా పెడుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఫార్మా, రసాయన కంపెనీలతో ఇప్పటికే చిగురుటాకులా వణుకుతున్న ఉత్తరాంధ్ర నెత్తిన అణు విద్యుత్ కేంద్రాల రూపంలో భస్మాసుర హస్తాన్ని పెట్టేందుకు ఎగేసుకొస్తుంది. అనకాపల్లి జిల్లాలో 2800 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం 2000 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి మోడీ సర్కారు హుకుం జారీ చేసింది. దీనిపై రాష్ట్రంలోని టీడీపీ నేతృత్వ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దేశ భద్రతకు అత్యంత ప్రధానమైన అణు జలంతర్గామి అణ్వాయుధ సంపత్తి గోదాములు ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం ఈస్టర్న్ నేవల్ కమాండ్ సహా దేశ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, నేవల్ డాక్యార్డ్, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం అన్నీ అనకాపల్లిలోనే ఉన్నాయి. వీటికి అత్యంత సమీపంలో ఫార్మా కంపెనీలు విశాఖపట్నం సెజ్జు, అచ్యుతాపురం సెజ్జు ఉండడం, ఆ తర్వాత కాకినాడ పోర్టు, ఇలా తీర ప్రాంతం మొత్తం దేశ భద్రతా పరంగాను ప్రజల జీవనోపాధుల పరంగాను అత్యంత సున్నితమైనది. దేశ రక్షణకు, ఆర్థిక సంపత్తికి కీలకమైన ఈ కేంద్రానికి చెరువైపున 2 అణు కేంద్రాలను నిర్మించడానికి పూనుకోవడం ఎంత ప్రమాదకరమో వేరే చెప్పనవసరం లేదు. కానీ ఈ అనాలోచిత అవివేక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే తనకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటారు. మోడీ సైతం తమ దోస్తీ దృఢమైనదని అంగీకరిస్తారు. ఈ బంధం ఇరు దేశాల ప్రజల మధ్య అయితే సంబరమే. కానీ వీరిది అటు ఆయనకు ఇటు ఈయనకు సన్నిహితులైన బడా కార్పొరేట్లకు మేలు చేకూర్చే బంధమే. ఈ క్రమంలోనే అమెరికా దాని అనుంగు దేశాల్లో కాలం చెల్లిన అణు సాంకేతికతను, అణు విద్యుత్ కేంద్రాల తుక్కు సామాగ్రిని మన దేశంపై రుద్దడానికి తలుపులు తెరుచుకోబోతున్నాయి. అమెరికాలో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే అప్పటి వరకు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అణు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. అమెరికాలో మోడీ పర్యటన అనంతరం అణు ప్రాజెక్టుల నిర్మాణానికి చకచక చర్యలు చేపడుతూ దూకుడు పెంచింది. వాస్తవానికి ప్రపంచ దేశాలన్నీ సౌర విద్యుత్తు, గాలి మరల విద్యుత్ వైపు పరుగులు పెడుతున్నాయి. రష్యాలో చెర్నోబిల్, 2011లో జపాన్లోని ఫుకుషిమా అణు ప్రమాదాల అనంతరం ప్రపంచ దేశాలన్నీ అణు విద్యుత్ కేంద్రాల ఆలోచనలు కూడా సాహసించడం లేదు. మోడీ సర్కారు మాత్రం నెత్తిన పెట్టుకుంటుంది. విదేశీ కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం దేశం నెత్తిన అణుకుంపట్లను రగిలించేందుకు సర్వం సిద్ధం కావడంపై మేధావులు, అణుశాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. గుజరాత్ను ప్రతి విషయంలోనూ దేశానికే మోడల్ అని చెప్పే ప్రధాని మోడీ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు మాత్రం తన సొంత రాష్ట్రాన్ని కాదని ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనక మతలపు ఏమిటన్న ప్రశ్నకు పాలక వర్గాలే సమాధానం ఇవ్వాలి. నిజమే కదా? తరతరాల పాటు వెంటాడే అణు ప్రమాద రుగ్మతలు పాలకులకు తెలియనివి కావు.
పైడి భీమవరం నుండి నక్కపల్లి దాకా సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరించుకున్న ఫార్మా పరిశ్రమలు ప్రమాదకర రసాయనాలనే వాడతాయి. అణు ప్రమాదమే కనుక జరిగితే ఈ పరిశ్రమలన్నీ విస్ఫోటక కేంద్రాలుగా మారి మహాప్రళయంగా పరిణమించే ప్రమాదం ఉంది. దేశ రక్షణ కోసం తూర్పు నౌకాదళం మోహరించిన అణుచోదిత జలాంతర్గామి కేంద్రానికి ఇరువైపులా అణు కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంత ప్రమాదమో పాలకులు పట్టించుకోకుండా స్వదేశీ విదేశీ కార్పొరేట్ల సేవలో మునిగి తరిస్తున్నారు అని. చాలా అత్యంత ప్రమాదకరం. ఇట్లాంటివేమో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతారంట. ఇంకా పెద్ద పెద్ద బిలియన్ కోట్లు మంచి మంచి ప్రాజెక్టులను తీసుకెళ్ళి గుజరాత్ ముంబైలో అక్కడ ఏడో పెట్టుకుంటారట. అంతా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి కాదనలేము. ముమ్మాటికి అదే 99% నిజం కూడా అవ్వచ్చు.